తను ఆశ్రయం ఇచ్చిన పిల్లలు సొంత గూటికి చేరుకున్నారు అని అమర్ అమాయకంగా ఆనందపడతాడు. చివరిగా నీకు కూడా ఒక ఫేక్ మొగుడిని అంటగట్టి ఇంట్లో నుంచి పంపించేస్తాను. రాథోడ్ని జాబ్లో నుంచి తీసేస్తాను. ఫైనల్గా నేను అమర్ మాత్రమే ఈ ఇంట్లో ఉంటాం. అంటే నన్ను కూడా పంపించేస్తుందా? మా కొండి పెట్టడానికి ఇదిగో ఈ యాదమ్మ మాత్రమే ఉంటుంది. అమరు నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాం కదా సుఖాంతం. నీ పాపం పండకుండా నీకు శిక్ష పడకుండా ఈ స్టోరీ ఎండ్ అవదు మనోహరి. అది యాంటీ క్లైమాక్స్ బాగి. అలా జరిగే అవకాశమే లేదు. తప్పులు చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు. నిజమే, నేను ఒప్పుకుంటాను. ఐ అగ్రీ. కానీ నా విషయంలో అలా జరగట్లేదే. నేను ఎన్నో తప్పులు చేశాను. అమర్కి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. కానీ ఆ దేవుడు నన్ను క్షమించాడు. అమర్ గతం మర్చిపోయేలా చేసి నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. హే, వాట్ ఎ లక్కీ ఛాన్స్ ఇట్ ఇస్. ఇది నువ్వు మంచిగా మారడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. కానీ నువ్వు ఈ ఛాన్స్ ని మిస్యూజ్ చేసుకుంటున్నావు. మిస్యూజ్ కాదు బాగి, నాకు యూజ్ అయ్యేలా చేసుకుంటున్నాను. నేను అమర్కి మిస్సెస్ అయ్యేలా చేసుకుంటున్నాను. అది ఎప్పటికీ జరగని పని. జరుగుతుంది, జరిపిస్తాను. నువ్వు అమర్కి నిజం చెప్పలేవు. గతం మర్చిపోయిన అమర్ నేను చెప్పిందే నమ్ముతాడు. ఆ పిల్లలు, నువ్వు, ఈ రాథోడ్ లగేజ్ సర్దుకొని రెడీగా ఉండండి. వరుసగా ఒక్కొక్కరికి ప్యాకప్ చెప్పేస్తాను. ఇదే జరుగుతుంది. ఏంటి మిస్ అమ్మ ఇలా జరుగుతుంది? అంజు పాపను ఆపలేకపోయాం. మనోహరి తను అనుకున్నది చేస్తుంది. ఎన్నాళ్ళు చేస్తుంది రాథోడ్? దేనికైనా ఒక ఎండింగ్ ఉంటుంది కదా. నా స్టోరీకి ఇది ఓపెనింగ్ చంబా. నా టైం స్టార్ట్ అయింది. అలా అని అనవసరంగా బాగీతో పెట్టుకోకు మనోహరి. ఊరికే రెచ్చగొట్టకు. రెచ్చిపోయి మాత్రం ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. మనమేమి చేయలేమా మిస్ అమ్మ? సారుని పిల్లల్ని కాపాడుకోలేమా? ఎలాగైనా కాపాడుకోవాలి రాథోడ్. అంజున్ కూడా ఎలాగైనా రణ్వీర్ దగ్గర నుంచి మనం వెంటనే వెనక్కి రప్పించుకోవాలి. అది అసాధ్యం చంబా. ఆ దేవుడు తలుచుకున్న రణ్వీర్ అంజుని వెనక్కివ్వడు. అమర్ సార్ తలుచుకుంటే అది అసాధ్యమే కాదు. సారుకు గతం గుర్తు రావాలి కదా మిస్ అమ్మ. మనం గుర్తు చేస్తేనేమో ప్రమాదం. అందుకే ఆగుతున్నాను రాథోడ్. ఏం చేసినా ఆయనే చేయాలి. ఆయన వల్ల మాత్రమే అవుతుంది.